AudioJungle. మాసపేట మండల కేంద్రంలో కల్తీ మద్యం సేవించి ఒకరు మృతి. కల్తీ మద్యం తూప్రాన్ వెంకటేశ్వర వైన్ షాప్లో కుప్పకూలిన మరో వ్యక్తి. గత వారం రోజుల క్రితమే కల్తీ మద్యం బలైన తూప్రాన్ గ్రామస్తుడు. కల్తీ మద్యంతో ఎంతోమంది మరణాలు పోతున్నా పట్టించుకొని మెదక్ జిల్లా ఎక్సైజ్ అధికారులు. వివరాల్లోకి వెళ్తే మెదక్ జిల్లా మాసపేట మండల కేంద్రంలో కల్తీ మద్యం సేవించి ఒకరు మృతి చెందిన ఘటన అందరికీ తెలిసిందే. మరియు తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలో నర్సాపూర్ చౌరస్తా వద్ద గల శ్రీ వెంకటేశ్వర వైన్స్లో గత వారం రోజుల కిందట తూప్రాన్ చెందిన ఒక వ్యక్తి కల్తీ మద్యం తాగి మరణించిన సంగతి పలువురు గ్రామస్తులు ప్రజలు తెలిపిన సంగతి అందరికీ తెలిసిందే. బుధవారం ఉదయం 10 గంటలకు 108 రావడంతో ఉలిక్కిపడ్డ మందుబాబులు. తూప్రాన్ మున్సిపాలిటీ 4వ వైన్స్ ఉన్నప్పటికీ వెంకటేశ్వర వైన్ షాప్లోని ఇలాంటి ఘటనలు జరగడంపై ఎక్సైజ్ అధికారులు వైన్స్పై ఎంక్వైరీ నిర్వహించి కల్తీ మద్యాన్ని అరికట్టి ప్రజల ప్రాణాలు కాపాడాలని ప్రజా సంఘాలు మీడియాతో వాపోయాయి. మెదక్ జిల్లా ఎక్సైజ్ అధికారులు తరచూ ఇన్స్పెక్షన్ లేకపోవడంతో కల్తీ మద్యం ఏర్లై పారుతుందన్న గ్రామస్తులు ప్రజా సంఘాలు చర్చించుకుంటున్నారు. వైన్స్లో కల్తీ నూనె, తినుబండారు, మిర్చి, బజ్జీ, బోటి ఫ్రై ఎలాంటి నూనె వాడుతున్నారో ఎవరికీ తెలియదు. ఇలాంటి ప్రమాదకరమైన నూనె వాడడంతో ప్రజల ప్రాణాలు కూడా గాలిలో కలుస్తున్నాయని ఫుడ్ సేఫ్టీ అధికారులు మామూలు అలవాటుకు పడి ప్రజల ప్రాణాలు కాపాడేందుకు దాబా హోటల్ వైన్స్ లో సిట్టింగ్ రూమ్లలో ఎంక్వైరీ నిర్వహించి ప్రజల ప్రాణాలు కాపాడాలని అవుతున్నారని ప్రజలు మీడియాతో వాపోయారు. ఏమంటారు వాళ్ళే తీసుకొచ్చేసిరా చెక్ చేసిరా ఇక్కడ హాస్పిటల్